వేదికల సమయంలో ఆరాధనకి కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకొని మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. యేసుక్రీస్తు ప్రభా, మీరు మా జీవితాల్లో మరి యొక్క నూతన దినాన్ని యాడ్ చేసి ఈ ప్రభుదిన సన్నిధికి రావడానికి ప్రభా, కూడుకొని ఇప్పుడు ప్రభా పాటలు పాడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. దయచేసి ఈ సమయంలో మరి ఆరాధనలకు మేము వెళ్తుండగా ప్రభా, మీ అందరితో మీరు మాట్లాడండి. మీరు ఏమైనా అది గ్రహించుకుని ప్రభా, హృదయం ఆరాధించగలట కృప చూపించమని, మా హృదయాలు మీరు సిద్ధపరుస్తూ రావాలని మమ్మల్ని అందరినీ ప్రభా నన్ను చేతులు కప్ప చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ఉత్తర ప్రతిదూరంగా చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ఉత్తర ప్రతిదూరంగా చదువుకుందాం అందరం కూడా. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరం శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధం ఏదనగా, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలంత విస్తారముగా పడినను వల పిగులలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను నని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. ప్రియులరా, ఈ సందర్భం మనకు తెలుసు, ఈ యొక్క సినారియం మనకు తెలుసు. ఒకసారి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ని క్లుప్తంగా మనం చూసినట్లయితే, ఈ 21st చాప్టర్ కంటే ముందు ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువపై మరణించినాడు. ఆయన పునరుద్ధరణ అయినాడు. ఆయన మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత అప్పటికే 2 సార్లు శిష్యులకు ఆయన ప్రత్యక్షమవుతాడు, కనబడతాడు అనమాట. ఈ 21st చాప్టర్ కి వచ్చేసరికి 3rd టైం, అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత 3వసారి శిష్యులకు ప్రత్యక్ష పరుచుకుంటాడు అనమాట. ఈ సందర్భంలో మరి కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని అంటే, శిష్యుల హృదయాల్లో ఇంకా గాయాలు వస్తా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా పీటో, ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఎవరో నాకు తెలియదని నిరాకరించిన వ్యక్తిగా మనం ప్రీవియస్ చాప్టర్ లో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయ్యాడని శిష్యులకు తెలుసు, కానీ తమ వైఫల్యాన్ని, పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మరి అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వస్తా ఉన్నారు. మీరు ప్రీవియస్ చాప్టర్స్ చదివితే అర్థమవుతుంది అనమాట.
పీటర్ మరియు ఇద్దరు శిష్యులు ఇంకా అయోమయంలో ఉంటా వస్తుంటారు అనమాట. అందుకే పీటర్ ఈ విధంగా అంటాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ 21వ అధ్యాయం 1-15 వచనాలు. ఆయన 3వ వచనంలో ఈ విధంగా అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటాడు. మిగిలిన శిష్యులు కూడా మేము కూడా మీతో వస్తామని వాళ్ళు చెప్తా వస్తా ఉంటారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మరి శిష్యులు మరి ఉన్న వారిగా వస్తా ఉన్నారనమాట. ఈ సందర్భంలో మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు హృదయం ఏంటో మనం ఈ వచనాల్లో మనం చూడొచ్చు. ఆయన కనపరిచిన మరి గుణ లక్షణాలు మనం చూడొచ్చు. అందులో చాలా ఉంటాయి, కానీ ఒక 4 యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శిష్యుల పట్ల లేదా మరి ఆయన గుణ లక్షణాలని దీంట్లో ఒక 4 చూసుకొని మరి దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని మనము ఆరాధన చేద్దాం. దీంట్లో ఒకసారి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అలసిపోయిన వారి దగ్గరకు వచ్చే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. ద లార్డ్ హూ కమ్స్ టు ద వీరీ. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచిను అని ఉంటది అక్కడ. ఉదయమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ప్రత్యక్షమయ్యి ఒడ్డున నిలబడి ఉంటాడనమాట. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే మరి వారి దగ్గరికి వచ్చినట్లుగా ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం చదువుకున్నాం, మనకు తెలుసు. రాత్రంతా కూడా మరి సముద్రంలో వల వేసి ఏమీ దొరకక మరి అలసిపోయిన మరి వారుగా మరి ఉంటా వస్తా ఉన్నారు. విఫలమైన వారిగా ఉంటా వస్తా ఉన్నారు. నిరాశలో ఉన్న వారిగా మరి వాళ్ళు అందరూ వస్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మరి వారిని విడిచిపెట్టలేదు. ప్రియులరా, నిజంగా మన హృదయం విరిగిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు మన దగ్గరికి వచ్చి వస్తాడు. మనతో కూడా ఉండే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఎంతైనా సరే మనం ఆరాధన చేసే వారిగా ఉండాలి. అందుకే కీర్తన 34వ అధ్యాయం 18వ వచనంలో, కీర్తన 34:18లో ఈ విధంగా ఉంటది, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నిజంగా ప్రియులరా, అలసిన పరిస్థితుల గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. మరి అలసిన వారి దగ్గరికి వచ్చే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. మనం అలసిపోయినప్పుడు ఆయన మరింత దగ్గరగా మనతో ఉన్న దేవుడుగా మన ప్రభు మనకున్నారు. నిజంగా అందుని బట్టి మన ప్రభుని ఎంతైనా సరే మనం ఆరాధన చేసే వారు ఉండాలి. ఎన్నో సందర్భాల్లో ఇట్లాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఆ విరిగిన హృదయంలో మరి ఉన్నప్పుడు, నిరాశలు నిస్పృహలో ఉన్నప్పుడు మరి దేవుడి దగ్గరికి మరి దేవుడే మరి మనం మనే సందర్భాల్లో మనుషుల వైపు చూస్తూ ఉంటాం, కానీ నిరాశలు నిస్పృహలో ఉంటాం, కానీ మనలో మనం కృంగిపోతా ఉంటాం. కానీ అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి దేవుడు మరి మనం ఆయన దగ్గరికి పోకపోయినప్పటికీ దేవుడే మన దగ్గరికి మరి వచ్చిన దేవుడుగా మరి ఆ శిష్యుల దగ్గరికి ఏ విధంగా అయితే వచ్చినాడో దేవుడు నీ జీవితంలో నా జీవితంలోకి ఆ విధంగా వచ్చిన దేవుడుగా మన ప్రభు మనకున్నారు. అందుని బట్టి ఆయన ఎంతైనా సరే ఆరాధన చేసే వారికి ఉండాలి. దీంట్లో రెండవదిగా మనం చూసినట్లయితే తన సమృద్ధి నుండి సమకూర్చే దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం కలుగున్న ద లార్డ్ హూ ప్రొవైడ్స్ ఫ్రమ్ హిస్ ఫుల్నెస్. అంటే మన అవసరాలను తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయము 5, 6, 9 వచనాల్లో మనం చూడొచ్చు. 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ విధంగా అంటారు, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా 6లో లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడైన దోనె కుడి పక్కన వల వేయడి మీకు దొరికినని చెప్పాను. గనుక వారు అలాగూ వల వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. వాళ్ళు నిజంగా ఒకసారి మనం చూసినట్లయితే రాత్రంతా వాళ్ళు మరి ప్రయత్నం చేసిన వారిగా ఉంటా వచ్చినారు. ఫలితం ఏం లేదు. యేసు ప్రభు ఒక మాట మరి చెప్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి వారి దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నప్పుడు మరి అప్పటిదాకా ఎంత ప్రయాసపడుతూ వచ్చినారు రాత్రంతా, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. వన్స్ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారి మాట మరి వాళ్ళు విన్నప్పుడు ఆ మాట చొప్పున వాళ్ళు వల వేసినప్పుడు నిజంగా ఆ వల లాకరాలనంత విస్తారమైన మరి చేపలు మరి మరి ఆ వలలో పడ్డట్లుగా మనం చూడొచ్చు. వల నిండిపోయింది. నిజంగా మన
శ్రమ కంటే దేవుని ఆశీర్వాదం ఫలితాన్ని ఇస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలారా. అందుకే 5వ వచనంలో ఈ విధంగా అంటారు, పిల్లలారా భోజనానికి మీ దగ్గర ఏదైనా ఉందా అని యేసు ప్రభు అడుగుతాడు. శిష్యులు లేదని మరి ఆన్సర్ చేస్తా ఉంటారు. 9th వర్స్కి వచ్చేసరికి చాలా మంచిగా అనిపిస్తది. ఆయన ఈ విధంగా అంటాడనమాట. ఈ వచనం భలే అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడను. నిజంగా ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే వారు పడవ దిగి దరికి రాగానే మరి ఫిష్ అండ్ బ్రెడ్ రొట్టెలు సిద్ధంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా ఒడ్డుకు చేరక ముందుకే బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారాన్ని దేవుడు వాళ్ళకు సిద్ధపరిచినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా మనం కూడా చర్చ అయిపోగానే మన కోసం ఫుడ్ అల్పాహారం సిద్ధపరుస్తుంటది అనమాట. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో ఈ శిష్యులకు కూడా తెలుసు. దీని అర్థం ఏంటంటే మనం అవసరం ఏంటో మన ప్రభు ఎరుగున్న దేవుడు. మన అవసరం ఏంటో ఆయనకి తెలిసిన దేవుడు. మన అవసరం తెలియక ముందే తెలిసే లోపే దేవునికి తెలుసు. కొన్నిసార్లు మరి మనం ప్రార్థించక ముందే దానికి ఆ పనికి సంబంధించిన అవసరత దేవుడు ఏర్పాటు చేస్తా వస్తున్నట్లుగా దేవుడిని మనం కలిగి ఉన్నాం. నిజంగా అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తాం దేవుని వాక్యం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని అక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. అంటే దేవుడు మన అవసరాలకు స్పందించే వారు మాత్రమే కాదు కానీ మన అవసరాలను ముందే ఎరిగిన దేవుడుగా, తెలిసిన దేవుడుగా మన ప్రభు మనకున్నారు. అందుని బట్టి ఉదయకాల సమయంలో ఆయనకి ఎంతైనా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎంతైనా సరే మన ప్రభువును మనం ఆరాధన చేసే వారికి ఉండాలి. దేవునికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వద్దో, ఏది అవసరమో, ఏది అనవసరమో అనేది మరి దేవునికి తెలుసు. ఆ కానీ మనమే తలకు మించిన అవసరతలను మన మైండ్ లో, మన మనసులో, మన దైనందిన జీవితంలో పెట్టుకొని దేవుడు నా అవసరం తీరుస్తలేడే అని ప్రభువుని క్వశ్చన్ చేసే వారిగా వస్తా ఉంటాం అనమాట. దేవునికి తెలుసు మన అవసరాలు. నిజంగా ఉదయకాల సమయంలో మనందరం కూడా మరి మంచిగా ఉన్నామంటే దేవుడు మన దైనందిన జీవితంలో మన అవసరాలను తీర్చే దేవుడుగా, తీరుస్తున్న దేవుడుగా మరి మన ప్రభు మనకున్నారు. అందుని బట్టి ఆయన ఎంతైనా సరే ఆరాధన చేసే వారు ఉండాలి. తన సమృద్ధి నుండి మనకి సమకూర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన యొక్క మనకు ఆకలిని నిజంగా ఒకసారి ఎంతైనా సరే మనం థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మన ఆకలిని తీరుస్తున్న దేవుడుగా మన ప్రభు మనకున్నారు. మనకు షెల్టర్ ఇస్తా ఉన్నాడు దేవుడు. మన నిజంగా ఎంతో మంది షెల్టర్ లేక రోడ్ల మీద చూస్తా ఉన్నాం, ఎంతో మంది ఫుడ్ లేక రోడ్ల మీద చూస్తా ఉన్నాం. కానీ దేవుడు మరి మనకైతే మరి మరి మన దైనందిన జీవితంలో మనకేం అవసరమో, మనకేం నీడ్సో ఆ నీడ్స్ ని ఎరిగిన దేవుడు, ఆ నీడ్స్ ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేవుడిని మనం కలుగున్నాం. నిజంగా అందుని బట్టి ఎంతైనా సరే ఉదయకాల సమయంలో మన అవసరాలను తీర్చే దేవుణ్ణి ఉదయకాల సమయంలో కలుగున్నాం గనుక ఎంతైనా సరే ఆయనకు థ్యాంక్స్ చెప్తూ మనం ఎంతైనా ఆయన మన ప్రభువుని మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. అందుకే కీర్తన 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా దేవుడు ఎక్కడ కూడా లేమిళ్ళు లేకుండా దేవుడు మనల్ని ఉంచుతా వస్తున్న దేవుడుగా మన ప్రభు మనకున్నారు. మన అవసరతను తీరుస్తున్న దేవుడుగా మన ప్రభు మనకున్నారు. నిజంగా ఈ విషయం నేనైతే ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మా కాచిగూడ హాస్టల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫుడ్ కూడా పైసలు లేకపోతుంటుండే. కానీ దేవుడు ఆయా పూటకి మరి అప్పుడు డిగ్రీ చదువుతున్న సందర్భాల్లో ఆయా పూటకి దేవుడు మరి ఫుడ్ ని మరి మరి దేవుడు ఇస్తున్న నిజంగా మేమందరం కూడా ఎంతో థ్యాంక్స్ చెప్తుండే దేవుడికి. మా హాస్టల్ అప్పుడు ఫుడ్ లేకపోతుండే, మేమే ప్రిపేర్ చేసుకుంటుండే. కానీ కఠినమైన పరిస్థితులు ఉంటుండే. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన అవసరతలు ఎరిగిన దేవుడు కనుకనే మరి మన అవసరం తీర్చే దేవుడుగా మన ప్రభు మనకున్నారు. ఆ విధంగా మన ప్రభుని ఎంతైనా సరే మనము ఆరాధన చేసేవారు ఉండాలి. దీంట్లో మూడవదిగా మనం చూసినట్లయితే తన ప్రజలకు సేవ చేసే దేవుణ్ణి, ఆ మంచి దేవుణ్ణి మనం కలుగున్నాం. ద లార్డ్ హూ సర్వ్స్ హిస్ పీపుల్. యోహాను సువార్త 12:13 వచనంలో ఒకసారి చదివినట్లయితే 12వ వచనంలో చేపలంతా విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. నిజంగా పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రభువు భోజనం పెడతా ఉన్నాడు వాళ్ళకి. పాపం శిష్యులకు రాత్రంతా అలసిపోయి నిరుత్సాహంలో ఉన్నవారుగా వస్తున్నారు కదా. మేబీ బాగా ఆకలిగా మేబీ ఉండొచ్చేమో వాళ్ళు. ప్రభువుకు తెలుసు వాళ్ళని పిలిచి ఫుడ్ ప్రిపేర్ చేసి వారికి పెట్టినాడు.
సర్వ్ చేసినాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. నిజంగా ఎంత గొప్ప దేవుడో కదా. మన దేవుడు తన పిల్లలకి సేవ చేసే దేవుడుగా మన ప్రభు మనకున్నారు. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా 33 సంవత్సరాలు మరి జీవించిన ఆయన యొక్క కాలంలో ఆయన పరిచర్య చేసిన దేవుడిగా ప్రభు మనకున్నారు. ఆ పరిచర్య చేస్తూ మనకు మాదిరిగా మన ప్రభు మన యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకున్నారు. అందుకే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూడొచ్చు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినారు. మనం దేవునికి సేవ చేయడానికి ముందే దేవుడు మనకి సేవ చేశాడు, చేసి చూపించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన పరిచయం చేస్తూ వచ్చినాడు, పరిచారం చేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి సిల్వలో మరి చనిపోయి పునరుద్ధాన తర్వాత కూడా మన శిష్యులకు ఆయన పరిచర్య చేసిన దేవుడిగా మన ప్రభు మనకున్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలుగున్నాం కదా. పరిచర్య చేసే దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనం కలుగున్నాం ప్రియులరా. నిజంగా ఎంత గొప్ప ధన్యత. అట్లాంటి దేవుని ఉదయకాల సమయంలో మనం కలుగున్నాం కాబట్టే ఎంతైనా సరే మన యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం ఎంతైనా సరే స్తుతించే వారిగా ఉండాలి, ఆయన మనం గణపరిచే వారిగా ఉండాలి. హృదయమారా ఆయనను మనము ఆరాధన చేసే వారిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. లాస్ట్ గా ఫోర్త్ గా మనం చూసినట్లయితే విఫలమైన వారిని పునరుద్ధరించే దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం కలుగున్నాం. ద లార్డ్ హూ రిస్టోర్స్ ఫెయిల్యూ 21వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూసి యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు నా గొర్రె పిల్లలను అతనితో చెప్పిను. ఈ 21వ అధ్యాయం 15వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు పీటర్తో మరి ఆయన సంభాషణ మాట్లాడుతున్నట్లుగా మనం ఇక ముందు వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అదే పీటర్ యొక్క లైఫ్ ని మనం చూసినట్లయితే మనకు తెలుసు, ఆయన మరి యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేస్తా వచ్చినాడు. అయినా సరే ఒక సందర్భం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరో నాకు తెలియదని 3 సార్లు ఆయన అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తాం. పాపం చేసినట్లుగా మనం చూస్తాం. కానీ 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 మనం చూసిన తర్వాత ఆయన పాపం ఒప్పుకున్నాడు, పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన్ని తిరస్కరించలేదు, కానీ పీటర్ని రెస్టోర్ చేస్తా వచ్చినాడు, పునరుద్ధరిస్తా వచ్చినాడు. నిజంగా అందుకే ఈ 15వ వచనంలో మనం చూసినట్లయితే నన్ను ప్రేమిస్తున్నామని తన యొక్క ప్రేమను యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మరి పీటర్కి మనం చూడొచ్చు. నిజంగా పీటర్ని రెస్టోర్ దేవుడు తర్వాత పీటో మరి దేవుని కోసం ఎంత గొప్పగా వాడబడ్డాడో మనము అపొస్తలుల కార్యం మనం చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా. నిజంగా దేవుడు మనం కూడా అనేక సందర్భాల్లో రక్షింపబడిన తర్వాత కూడా మరి పాపం చేసి మరి మరి వెళ్ళినప్పుడు మరలా ప్రభు దగ్గరికి వచ్చి మన పాపంలో ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డప్పుడు ఆయన మన హృదయాల్ని రిస్టోర్ చేసే దేవుడుగా, మన హృదయాల్ని పునరుద్ధరించే దేవుడుగా మన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. పీటర్ని ఏ విధంగా అయితే రిస్టోర్ చేస్తూ వచ్చినాడో, శిష్యుల్ని దేవుడు ఏ విధంగా అయితే రిస్టోర్ చేస్తూ వచ్చినాడో, నన్ను కూడా దేవుడు మనందరినీ కూడా ఆ విధంగా రిస్టోర్ చేసిన దేవుడుగా మన ప్రభు మనకున్నారు పిల్లరా. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనంతైనా సరే మన ప్రభుని ఆరాధన చేసే వారికి ఉండాలి. నిజంగా మన దేవుడు అలసిన వారి దగ్గరికి వచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అవసరాలను తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. తన ప్రజలకు సేవ చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. విఫలమైన మరి వారిని పునరుద్ధరించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిజంగా ఈ స్వభావాన్ని బట్టి నిజంగా ఎంత గొప్ప దేవుడో, అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మన జీవితాల్లో ఆయన ఏమైనాడు అది గ్రహించుకొని హృదయాంతరంగంతో యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చే రక్షణను బట్టి, ముఖ్యంగా ఆయన ఇచ్చే రక్షణను బట్టి మనం థ్యాంక్స్ చెప్తూ, ఈ విషయాలను బట్టి థ్యాంక్స్ చెప్తూ మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించిన worship the Lord on these things. Peter went away. Along with him, some more went. Somebody said, spiritually, you don't fall alone. You
take people with you to watch you. Something like that seems to have happened. We have a God who comes to us. In our weariness, in our hunger, He fulfills us. And He serves us. This is amazing, right? A holy God who serves us. And the proof of that service is the cross. And He restores us. How many times has He restored us in our journey as believers? Sometimes we need an everyday. Let us take this time. Let us